వెల్కమ్ టు AP7 AM. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో తలలో చుండ్రు కూడా ఒకటి. దీన్ని తగ్గించుకోవటానికి ఎన్నో చిట్కాలున్నాయి. కానీ అసలు తలకు చుండ్రు ఎందుకు పడుతుందో తెలుసా? ఫంగల్ ఇన్ఫెక్షన్. చుండ్రుకు ప్రధాన కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్. మలాసిజియా అని పిలిచే ఈస్ట్ లాంటి ఫంగల్ చర్మంలోని నూనెలను తింటూ అక్కడి చర్మపు పొలుసులను దెబ్బతీస్తూ ఉంటుంది. ఇక మురికి పేరుకుపోతే, జుట్టులోని మురికి పేరుకుపోతే చుండ్రు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పెంచుతుంది. అలాగే బాగా వేడిగా ఉండే నీళ్లతోటి స్నానం చేస్తే తలపై చర్మంలోని పొలుసులను దెబ్బతింటాయి, చుండ్రుకు కారణమవుతుంది. ఇక సరిగ్గా తలస్నానం చేయకపోవటం వల్ల స్కాల్ప్ పై మృత కణాలు నిలిచిపోతాయి. దీంతో చుండ్రు సమస్య పెరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్, అనారోగ్యకర ఆహారం, తగినంత నీరు తాగకపోవటం వల్ల కూడా చుండ్రు అటాక్ కారణమవుతుంది. ఇక తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం వల్ల కూడా జరుగుతుంది. షాంపూతో తలస్నానం చేశాక సరిగ్గా జుట్టును ఆరబెట్టుకోకపోవటం, కండిషనర్ రాసుకొని సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో కూడా చుండ్రు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే అతిగా ఆలోచించడం, తీవ్ర మానసిక ఆందోళనతో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఫంగస్ దాడి, చుండ్రు సమస్య పెరుగుతుంది. నెక్స్ట్, చుండ్రు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఒకే దువ్వెనను లేదా టవల్ను ఇంట్లోని వారంతా కూడా ఉపయోగిస్తూ ఉంటే అందరికీ చుండ్రు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.